నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? అంతా సూపర్ అమ్మా. సార్, మనకైతే దగ్గరలో ఆగస్టు మంత్లో వచ్చేసి రీమ్యారేజ్ డేట్స్ ఉన్నాయి, అంటే ముహూర్తాలు అయితే మీరు పెడుతూ ఉన్నారు సార్. అసలు మనం అయితే ఈ మ్యారేజెస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటూ వద్దాము. 7, 8, 9 సిరీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మ్యారేజ్ దాకా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది న్యూమరాలజీ పరంగా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా మ్యారేజ్ అయిపోయినాక వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కన్నా కూడా మ్యారేజ్ డేటే ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆ వైఫ్ అండ్ హస్బెండ్కే కాదు, వాళ్ళకి పుట్టే పిల్లలకి కూడా కనెక్షన్ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి డేట్ ఆఫ్ బర్త్ కింద కన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మ్యారేజ్ డేటే ప్రామాణికం కింద మారిపోతుంది అని చెప్తారు. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ మ్యారేజ్ డేట్కి 7, 8, 9 ఈ సిరీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అలానే డెస్టినీ నెంబర్స్ అని వింటూ ఉంటాము. మనకి డేట్ ఆఫ్ బర్త్ పరంగా అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ మ్యారేజ్ డేట్కి కూడా డెస్టినీ నెంబర్ అంత ప్రభావం చూపిస్తుందా? ఈ విషయాలు అసలు పక్క క్లారిటీ వచ్చేయాలి మన వాళ్ళకి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అసలు వాళ్ళ లైఫ్ని అంచనా వేసుకునేలాగా ఒక క్లారిటీ ఇద్దాము సార్. చెప్పండి, ఈ డేట్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ మనకు ముఖ్యంగా 7, 8, 9 లో 7 అయితేనేమో 7, 16, 25 వస్తుంది. 8 అయితేనేమో 8, 17, 26 వస్తుంది. 9 అయితేనేమో 9, 18, 27 వస్తుంది. దీంట్లో మనకు కోడ్స్ వస్తాయి. 7/1 అని, 7/2 అని, అట్లా ఎలా వస్తాయి అంటే ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. ఒకవేళ 7 డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ అనుకుందాం. 7 మ్యారేజ్ డేటు 7/1/2022 వేసుకుందాం. జస్ట్ వేసుకుంటే 7 + 1 ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. 8 + 2, 2, 2, 6 అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ? 8 + 6 మళ్ళీ 14, 5 అవుతుంది. ఇక్కడ 7 ప్లస్ దీన్ని 7/5 కూడా అంటాం. ఇట్లా ఓకే, టోటల్ చేస్తే వచ్చిందేమో డెస్టినీ నెంబర్, ఆ 7 ఏమో వాళ్ళ మ్యారేజ్ డేట్. అంటే ఇది ఫ్యామిలీ బర్త్డే, అంటే మీ ఫ్యామిలీ బర్త్డే ఎవరైతే ఇక్కడ చేసుకుంటున్నారో ఫ్యామిలీ బర్త్డే, డెస్టినీ, ఈ రెండింటి మీద వీళ్ళ మ్యారేజ్ డేటు, వీళ్ళ ఫ్యామిలీ ఫ్లక్చువేషన్స్, వీళ్ళ సక్సెస్ అవ్వాలన్నా, బాధలు పడాలన్నా, ఇబ్బందులు పడాలన్నా, ఏదైనా ప్రతిదీ ఈ 2 నంబర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పనిచేసేది 75 to 80%. 75% అయితే పక్కా పనిచేస్తుంది. మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తుంది అసలు? డేట్ ఆఫ్ బర్త్ వల్ల యూజ్ ఏంటంటే పెళ్ళి అయ్యే వరకేమో డేట్ ఆఫ్ బర్త్ 100% పనిచేస్తుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, 1 అయినా 2 అయినా 3 అయినా 9 వరకు వచ్చే, అది 1 అయితే 10, 19 ఎట్లయితే వస్తాయో అది 31 వరకు ఉంటాయి కాబట్టి అవి 100% పనిచేస్తుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆ గ్రహ ప్రభావంతో వాళ్ళు సక్సెస్ కానీ అవన్నీ అవుతుంటారు. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఫ్యామిలీ బర్త్డే కదా, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు 7/1 అనుకున్నాం. ఈ 7/1లో ఉదాహరణకి 7 వేసుకుంటే 7/1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4, 5, 6, 7, 8, 9 ఇలా వస్తాయి మనకి. ఇలా వచ్చినప్పుడు 7, 16, 25 ఏదైనా సరే మ్యారేజ్ అయినప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అంతా బాగానే ఉంటుంది. 5 years నుంచి వీళ్ళ లైఫ్లో చాలా సాడ్నెస్, యాక్సిడెంట్స్, బిజినెస్ లాస్ అవ్వడం, ఇబ్బందులు కావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. 7/1 అంటే 7, 16, 25 ఏదైనా సరే. ఇదేమో 7 అయితేనేమో ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 years నుంచే ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, అంతా బాగుంటుంది, కానీ కొంతమంది ఇవన్నీ నాకు నమ్మకం లేదు అది ఇదని వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనం చేసే మ్యారేజ్ డేట్ ఏంటంటే ఇంకొకటి 19th రోజు రీమ్యారేజ్ అనేది చేస్తున్నాము. ఆగస్టు 19th రోజున. ఇది చూసుకోండి, ఇక్కడ 7 వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. మినిమం 3 years. 7 ఏమో 3 years, 16 ఏమో
5 ఇయర్స్ తర్వాత నుంచి దాని ప్రాబ్లం స్టార్ట్ చేస్తుంది. 25 అయితేమో ఒక 8-9 ఇయర్స్ తర్వాత నుంచి ప్రాబ్లం చేస్తుంది. ఓకే. ఇది చూసుకోండి. ఇక్కడ 7 చేసే పని, 16 చేసే పని, 25 చేసే పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయినప్పటి నుంచి భార్యాభర్తల్ని వేరు చేస్తుంది. ఎలా అంటే ఒక ఉద్యోగరీత్యా కావచ్చు, హెల్త్ ప్రాబ్లం వల్ల కావచ్చు, బయటికి వెళ్ళి విడగొట్టేస్తుంది, దూరం చేస్తుంది. దూరం చేసి అంటే 7 నంబర్ ఏంటి? కేతువు. కేతువు ఎలా ఉండాలి? స్పిరిచువల్గా ఉండాలి, భక్తి భావంతో ఉండాలి. దూరంగా అంటే ఈ భక్తి భావం లేకుండా మన వాళ్ళు ఏంటంటే సంసార పక్షంగా ఉండి ఇష్టంతో ఉండి భార్యాభర్తల ఇష్టము అదంతా ఉంటుంది. కానీ ఈయన కేతువు ఏం చేస్తాడు? ఫస్ట్ దూరం చేస్తాడు. సింపుల్గా వీళ్ళకి ఏం చేయకుండా దూరం చేస్తాడు. దూరం దూరం ఉండాలి అంటే సంసార పక్షంగా కలిసి ఉండకూడదు. ఇక్కడ స్పిరిచువల్ కదా, అంటే దేవుని సన్నిధిలో దేవుని భక్తితో ఉండాలి వీళ్ళు. కానీ వీళ్ళు సంసార పక్షంగా కలిసి ఉంటే వీళ్ళకు నష్టాలు అనేది లేకుండా ఆయన ఏం చేస్తాడంటే సింపుల్గా దూరం చేస్తాడు. ఫస్ట్లోనే ఏం చేస్తాడు? దూరం అంటే వీళ్ళకి ఏ హాని కలగకుండా వీళ్ళు ఏం చేస్తారు? దూరం కాకుండా కలిసి ఉండి హ్యాపీగా సంతోషంగా ఉంటే అది చూడలేక ఏం చేస్తారంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాడు. ఆ బాధతో వీళ్ళు కలిసి ఉండకూడదు. ఎట్లన్నా కానీ వీళ్ళు ఏంటంటే కలిసి ఉండకూడదు అనే ఇది కేతు పవర్. కేతు పవర్ ఓన్లీ అది అయితే కలిసి ఉండకూడదు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రాలేదు, బాగానే ఉన్నారు, ఫైనాన్స్ పరంగా అంతా సెట్ అయినారు. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో రకంగా యాక్సిడెంట్ రూపంలోనూ వాళ్ళకు జెనెటిక్ వచ్చే ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తారు. అది కాలేదు. నెక్స్ట్ ఏముంది? ఇంకా యాక్సిడెంట్, ఇంకా ఏదో రకమైన యాక్సిడెంట్, అది ఎలాంటి యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఇంట్లోనే పాము తేల్లో ఏదో ఒకటి కట్టి చనిపోయినారని చెప్తుంటారు, వింటారా? అలాంటివి కావచ్చు. అట్లా ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇది చేస్తాడు. ఇది దీనికి 7 వస్తే అవుతుంది. కోడ్ 1 వస్తే ఏమవుతుంది? ఇవన్నీ నేను చెప్పినట్టు ఉండి తర్వాత వీళ్ళు బిజినెస్లో సక్సెస్ కావాలని చెప్పి ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇది చేస్తుంది. అంటే సార్ జనరల్గా 1 అయితే మంచిదే అంటారు కదా? 1 మంచిదే అంటే 7 బై కోడ్ 7 ప్రభావము ప్లస్ 1 ప్రభావం 1 మంచిదే. బిజినెస్లో ఎదగాలని చెప్పేసి బిజినెస్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, మంచి ఇదిలోనే ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తో పాటు ఇది కూడా వస్తుంది. అంటే దూరం చేస్తూ వీళ్ళని సక్సెస్ చేస్తుంది. ఒకవేళ కలిసి ఉన్నా కూడా సక్సెస్ చేస్తుంది. కానీ ఇవన్నిటి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7/2 వచ్చింది అనుకోండి, ఈ 4 నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ప్లస్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సంపాదించుకున్న డబ్బుని వీళ్ళు మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. డబ్బు పరంగా మోసపోయి ఇబ్బందులు పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 3 వచ్చింది. 7/3 వస్తేనేమో ఏమవుతుందంటే 7/3లో వీళ్ళకి 3 ఉంది కదా, 3 ఏంటంటే బిజినెస్లో మనీని పెట్టించి బిజినెస్ లాస్ చేసి ఘోరాతి ఘోరంగా దెబ్బతినేస్తుంది. ఎవరినైనా నమ్మి కూడా డబ్బు పోగొట్టుకునేలా చేస్తుంది. ఇది చేస్తుంది. 4 అయితే 7తో వచ్చే ప్రాబ్లమ్స్తో సహా ఈ 4 కూడా యాడ్ అయింది కాబట్టి రాహు ప్రభావంతో గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు అన్నీ కూడా జరుగుతుంటాయి. చాలా ఇబ్బందులు చేస్తుంది. టెన్షన్ వాతావరణం ప్రతిసారి కూడా ఉంటుంది. 5 ఏంటంటే ఈ 7తో వచ్చిన ప్రాబ్లమ్స్తో సహా 5తో గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చే ఛాన్స్, బిజినెస్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 6 ఈ 4తో పాటు వచ్చి డబ్బు పరంగా బాగుంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు, కానీ ఇల్లీగల్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త ఉండాలి. జెంట్స్కి 99% వస్తే లేడీస్కి 1% ప్రాబ్లం ఉంటుంది. ఆకర్షితులు అవుతారు, అదంతా కూడా ఉంటుంది డబ్బుతో పాటు. ఈ 4 ప్రాబ్లమ్స్ ప్లస్ ఇది కూడా ఇది చేస్తుంది. 7/7 ఇంకా 7 వచ్చింది కదా, మనం చెప్పుకున్నాం కదా 7 గురించి. ఇది ఇక 2 ప్రాబ్లమ్స్, ఇంకా అదే ప్రాబ్లం హెవీ అయిపోతుంది వీళ్ళకి. ఇంకా ఇది కూడా మంచిది కాదు. 8 అయితే కష్టాలు ఇస్తాడు శని. ఆ 7 ప్రాబ్లంతో సహా 8 శని కష్టాలు అనేటివి ప్రతి పని కూడా స్లో అయ్యి వీళ్ళ లైఫ్లో ఎదగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ ఎప్పుడు కూడా డబ్బులేమితో ఉండి చాలా టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఒకవేళ డబ్బు ఉంటుంది కానీ వస్తుంటుంది పోతుంటుంది, వీళ్ళు ఉపయోగించుకోలేరు, అది చేస్తుంది. 9 7/9 ఆ 4 ప్రాబ్లమ్స్తో సహా ధైర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ
చివరికి భార్య భర్తలు కలుసుకోకుండా అవన్నీ కూడా ఓకే. వచ్చేస్తాయి. దీనివల్ల కూడా ప్రాబ్లం. అసలు ఈ మ్యారేజ్ డేట్ని తీసేసి ఆగస్టు 19th ఉంది. మళ్ళీ ఏంటంటే ఆగస్ట్ 19th తర్వాత 2028లోనే మనం న్యూమరాలజీ మ్యారేజ్ డేట్ ఉంది. ఓకే. అంత ఈ ఆగస్ట్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ అయితే డేట్ ఇప్పట్లో ఈ ఆగస్ట్ లేదంటారు. లేదు ఇంకా. మళ్ళీ 2028 ఫిబ్రవరి, జూన్ ప్లస్ మళ్ళీ నవంబర్లో ఉన్నాయి. సో అప్పటిదాకా ఆగే అప్పటిదాకా బదులు ఇప్పుడు ఇప్పుడే ఆగస్టు చేసుకోండి 19th అని లోనే మరీ ఉంది మరీ కనుక. చెప్తున్నాము. ఎందుకే చెప్తున్నాను, మనకు మొబైల్ నంబర్స్ ఆరా ఎనర్జీస్ ఎట్లయితే ఇది ఉందో ఈ మ్యారేజ్ డేట్ కూడా అంత ఇంపార్టెంట్. పెళ్ళైన ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెక్ చెక్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ 8 గురించి అంటే 8లో కూడా సేమ్ 1 వస్తుంది, 8/1, 8/2, 8/3, 8/4, 8/5 ఇలా ఎట్లా వస్తాయో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. 8 వలన ఏంటి అసలు ప్రాబ్లం? 8 అంటే ఇప్పుడు మనం కేతు చెప్పుకున్నాం కదా, 8 శని ప్రభావం. ఈ శని ప్రభావంతో కూడా మూమెంట్ స్లో అవుతుంది, మనం చేసే ప్రతి పని సక్సెస్ కాకుండా చేస్తుంది. ఇక్కడ 17 డేట్ ఆఫ్ బర్త్, 17 మ్యారేజ్ డేట్ వస్తే ఏమవుతుందంటే 7లో వచ్చే ప్రాబ్లమ్స్ 1లో వచ్చే ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. అది కూడా దూరం చేస్తుంది, కష్టాలను ఇస్తుంది, ఇవన్నీ చేస్తాయి. 26 కూడా ఏంటంటే మనీ ఉంటుంది, ప్రేమ. మామూలుగా మనం తీసుకుంటే 1 అంటే సక్సెస్ అంటారు, అలానే 2 అంటే ఓకే కూల్ అంటారు. అలాంటప్పుడు మరి 1, 7 అంటే 7 ఒక్కటే ఎఫెక్ట్ ఉంటుంది, 7 ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది రాదా సార్? 1 పవర్ ఏంటంటే మనం అన్ని చేయాలని చూస్తుంటాం, బిజినెస్లు పెట్టుకోవాలి, మంచి పవర్తో ఉండాలని అన్ని చేపిస్తుంది. 7 వచ్చి ఏం చేస్తుంది, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు పూజలు చేయి, దూరంగా పో, ఫ్యామిలీకి వద్దు అని చెప్పి సన్యాసత్వం చేపిస్తుంది అనమాట. దూరం చేస్తుంది, ఫ్యామిలీకి, మనుషులకి, అందరికీ దూరం చేస్తుంటుంది అనమాట 7. అది అంటే 7లో వస్తే ఇది. డేట్ ఆఫ్ బర్త్లో వస్తే మళ్ళీ డిఫరెంట్. నంబర్లో ఏంటంటే కేతువు గుణం కానీ ఏ నంబర్ గుణమైనా సరే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పనిచేస్తుంటుంది. అది చూసుకోవాలి. ఈ 26 కూడా 2 అంటే కూల్ అని మనం అనుకున్నాం, చంద్రుడు మనస్కారక అనుకున్నాం, 6 ఏమో మనీ నెంబర్ అనుకున్నాం. ఈ 2 కలిపితే శని వస్తాడు, మళ్ళీ శని ఎంటర్ అయిపోతాడు. శని ఎంటర్ అయిపోయినప్పుడు వీళ్ళ లైఫ్లో మొత్తం కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకని 8కు సంబంధించి ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ లైఫ్లో 8 వాళ్ళతో ఏముంటుందంటే వీళ్ళు ఎక్కువ సర్వీస్ చేస్తుంటారు వేరే వాళ్ళకి. వీళ్ళు సొంతంగా ఒకవేళ బిజినెస్ చేసినా సరే సక్సెస్ కారు, లాస్ అయిపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ 1 ఉంది అనుకోండి, ఇంకా డేంజరు. ఎందుకంటే 1 ఏం చేస్తుంది, వాళ్ళని అన్నిట్లో చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే. కానీ ఇది 75% మన లైఫ్లో రూలింగ్ చేస్తుంది కదా మ్యారేజ్ డేట్, ఫెయిల్ అయిపోతుంటుంది. అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వనియదు. మీరు ఎన్ని పనులు చేయండి, కోట్ల వ్యాపారం పెట్టి లోన్స్ తీసుకొని చేసినా కూడా రేపొద్దున ప్రాబ్లం పడాల్సిందే. అట్లాని ఈ కోడ్స్తో సహా ఇలా ఉంటాయి. 8తో ఇవన్నీ కూడా కష్టాలు, మనకు ప్రతి మూమెంట్ స్లో చేయడం ఇది చేస్తాడు. ఇట్లా 8/1 వస్తే 8 స్లో చేస్తుంది, ఇదేమో 1 ఏమో ముందుకు తీసుకుపోదాం, పదా చేద్దాం 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 అని చేస్తుంది, నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. 2 ఏంటంటే ఆ వచ్చిన డబ్బుని బిజినెస్లో కొద్దో గొప్ప వస్తుంటుంది, వచ్చిన డబ్బుని వీళ్ళు ఎవరికల్లో వాళ్ళపైన వీళ్ళపైన జాలి చూపించేసి ఇస్తారు, షూరిటీస్ పెట్టిస్తారు. ఆ కంపెనీ కావచ్చు వాళ్ళు నడిపించే దాంట్లో కూడా షూరిటీస్, గ్యారంటీస్ పెట్టి వేరే వాళ్ళకు వీళ్ళ డబ్బు డైవర్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 3 కూడా సేమ్ బిజినెస్ లాసెస్ చూపిస్తుంది. ఇక్కడ ఎట్లా స్లో ఉంది కానీ మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ బిజినెస్ లాసెస్ ఇది చేస్తుంది. ఇక్కడ బిజినెస్ కావచ్చు, జాబ్లో కావచ్చు, దేంట్లైనా 4 ఉంటే 8/4 వస్తే బిజినెస్ కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణము, బాగా ఇబ్బందులు జరుగుతాయి. ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. 5 ఏమో గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లేడీస్కి హెల్త్ ఇష్యూస్, గైనిక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా తెలియకుండా జరిగిపోతుంటుంది. ఇది బాగా ఇబ్బందులు చేస్తుంది, ఇది చూసుకోండి. 6 అయితే కష్టాలు అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ దీంట్లో కూడా ఎఫైర్స్ వచ్చే ఛాన్స్ దీంట్లో కూడా ఉంది. సుఖ సంతోషాలతో పాటు ఎఫైర్స్ అనేటివి చాలా ఉంటాయి. జెంట్స్కే ఎక్కువ ఉంటుంది దీంతో, ఈ కోడ్తో ఏంటంటే జెంట్స్కి ఎక్కువ ఉంటుంది, లేడీస్కి అనేది చాలా తక్కువ ఉంటుంది. 8/7 ఇంకా 8 గురించి మనం చెప్పుకున్నాం, 7 గురించి కూడా చెప్పుకున్నాం. ఈ 2 ప్రభావాలు 8/7లో ఉంటాయి. అట్లా 8/8 ఇంకా చెప్పే పని లేదు, కష్టాలే కష్టాలు, కష్టాలే కష్టాలు. ఎంత పని చేయండి, వీళ్ళు ఒక 1000% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తుంది దాదాపు అలా ఉంటుంది. 8/9 ఏం చేస్తుందంటే కష్టాలతో పాటు
వాళ్ళకున్న ఆస్తులు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కరగదీసేస్తుంది. ఆస్తులు వచ్చినా సరే మళ్ళీ కరగదీసుకునే ఛాన్స్ ఉంది, డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇదంతా కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా 8లో వస్తాయి. ఇప్పుడు 9, 18, 27 ఉంది కదా, ఇక్కడ 9 ప్రభావం సూపర్ ఉంటుంది, 18 అస్సలు బాగుండదు, 27 కూడా బాగుండదు. మరి ఇది 9 ఇది 9 ఎందుకు అంటే ఇక్కడ 1, 8 ప్రభావం ఉంటుంది, ఇక్కడ 2, 7 ప్రభావం ఉంటుంది. 2 అంటే మనస్కార కూడా 7 ఏంటి మనం చెప్పుకున్నాక 7 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అదే హెల్త్ ఇష్యూస్, అదే ప్రాబ్లమ్స్, అదే ఎప్పటికీ కూడా ఇబ్బందులు పడుకుంటూ ఎప్పుడు కూడా ఒక మంచి వ్యవస్థ లేకుండా చేస్తుంది. 9 అట్లా కాదు, 9 మంచి ఎదిగేలా చేస్తుంది, డబ్బు వచ్చేలా చేస్తుంది, వీళ్ళకి ఆస్తులు వచ్చేలా చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఈ కోడ్స్ కూడా పరిశీలిద్దాం. ఇక్కడ 9 కన్నా ఇవి దాదాపు 10%, ఇది 5% ఇంకా చూసుకుంటే 9 మీద చూసుకుంటే. ఇట్లా 9/1 కోడ్ వస్తే ఏముంటుంది, 9 మనకు కుజుడి ప్రభావం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ డేట్లో మ్యారేజ్ ఉంటే కనుక కొద్దిగా అంటే 1 ఏం చేస్తుంది, 9 ఏమో ధైర్యంగా అన్ని ముందుకు తీసుకుపోతుంది, కానీ 1 ఏమో బిజినెస్ చేపిస్తుంది, అన్ని చేపిస్తుంది. కానీ ఇక్కడ 50% మాత్రమే వీళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు, 100% కాలేరు. 1/9 ఉంది కదా, ఇది 100% సక్సెస్ చేస్తుంది. మరి ఏంటి డిఫరెన్స్, సేమే కదా అనుకోవచ్చు. ఇక్కడ 1 పంపించేస్తుంటుంది డబ్బులు, 9 సంపాదిస్తే 1 పంపించేస్తుంది. ఇక్కడ 1 సంపాదించి ఐడియాలజిస్ట్ ఇచ్చి 9 ఏమో మిగిలిస్తుంది. డిఫరెన్స్ అది. ఇక్కడ 1/9 అంటే 1 రాజు, 9 సైన్యాధిపతి, ఇక్కడ సంపాదిస్తారు. మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కదా ఎక్కడైనా అంటే, లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించడానికి ట్రై చేస్తారు, వీళ్ళేమో ఇది చేస్తారు. ఇక్కడ మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, మన మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, ఆయన మ్యారేజ్ డేట్ 1/9 కోడ్. మొన్ననే 50 years సెలబ్రేషన్ చేసుకున్నారు. ఏం జరిగింది చూడండి. అట్లా అన్నీ చేస్తుంది అట్లా. నెక్స్ట్ 9/2 కోడ్ ఏం చేస్తుంది, సేమ్ 9 సంపాదించడం ఇదంతా చేస్తే అందరికీ ఇచ్చి షూరిటీలు, సంతకాలు, వారంటీలు పెట్టించి 2 పంపించేస్తుంది. 3 బిజినెస్ లాసెస్ చేపిస్తుంది. సింపుల్గా బిజినెస్ లాస్, ఇది ఎంతైతే 9 సంపాదిస్తుందో 3 పంపించేస్తుంటుంది, లాసెస్ చేస్తుంటుంది. అంటే ఆవేశంగా తీసుకుపోయి బిజినెస్లు, పెట్టుబడులు పెట్టించేస్తుంది. 4 9 సంపాదన మనకు మిగిలిచ్చి ధైర్యంగా ఉంచితే ఇది గొడవలు తెప్పిస్తుంది. ఈ ధైర్యంతో ఇది గొడవలు తీసుకొచ్చి టెన్షన్స్, వాతావరణం తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టేస్తుంది. ఇక్కడ 5 కూడా అదే చేస్తుంది. 5 ఏంటి, మనం గైనిక్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం. ఏ దాంట్లో తీసుకున్నా గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లేడీస్కి వస్తాయి. అలాగే బిజినెస్ లాసెస్ కూడా చేస్తుంది. 5 మరి బిజినెస్ నెంబర్ కదా, మీరు అంటుంటారు కదా ఎందుకు బిజినెస్ లాస్ చేస్తుంది అంటే, ఇక్కడ బిజినెస్ మ్యారేజ్కి వచ్చేసరికి బుధుడు ఆయన అంగవైకల్యంతో ఉంటాడు. అంగవైకల్యంతో ఉన్నప్పుడు పిల్లలు పుట్టేవాళ్ళు, కొంతమందికి పిల్లలు పుట్టకపోవచ్చు, ఒకవేళ పుడితే అంగవైకల్యంతో పుట్టి అబ్నార్మల్గా కూడా పుడతారు. ఏ కోడ్లో తీసుకున్నా సరే అంతే ఉంటుంది. 5 డైరెక్ట్ అయితే ఇంకా అదే ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలామంది 14 మ్యారేజ్ చేసుకునే వాళ్ళు పిల్లలు దాదాపు లేరు. నేను చూసిన వాళ్ళలో 90% వరకు లేరు. ఒక 10% వాళ్ళ ఎనర్జీస్ ఏదో వాళ్ళ పూర్వజన్మ పర్వాలేదు, కానీ మ్యారేజ్ డేట్ లో 14 మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ సూపర్, మ్యారేజ్ డేటే మంచిది కాదు. అట్లా ఇది 9/6 ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉండవు, తక్కువ, 100% ఉండవు. నేను చెప్పేది ఎందుకు అంటే, ఇక్కడ కుజుడు ధైర్యశాలి ఉన్నాడు. ఈ ధైర్యంతో వీళ్ళు ఏదన్నా లేడీస్ కావచ్చు, జెంట్స్ లేడీస్ మ్యారేజ్ అయిన వాళ్ళ మీద కావచ్చు, ఇక్కడ రాలేరు. మరి ఇక్కడ ఎందుకు వస్తారంటే, ఇక్కడ వీక్ మనీ లాసెస్ కానీ, ఇక్కడ దూరం చేయడం కానీ ఇవన్నీ చేసినప్పుడు వీక్ పర్సనాలిటీ ఈ డేట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది రానివ్వదు. కాబట్టి ఇక్కడ జరగదు. 1/6లో కూడా జరగదు. 1/6 మ్యారేజ్ ఎట్లా చేస్తుంటాం, అది 1 రాజు తోడున్నాడు కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ రానివ్వదు. ఇది ఇంకా 9/7 సేమ్ 9 ఎట్లయితే మనకు ఆస్తులు ఇవన్నీ చేస్తారో, కానీ వీళ్ళు దూరంగా ఉండి సంపాదిస్తుంటారు. దూరంగా అమెరికా కావచ్చు, ఒక జాబ్ రీత్యా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, చాలామంది వెళ్తుంటారు, ఇలా సంపాదిస్తుంటారు, కానీ దూరం చేస్తుంది. ఇది 9/8 ఇక్కడ ఎంతైతే సంపాదిస్తుందో ఇది 9, 8 కష్టాలు వచ్చేలా చేస్తుంది, ఇబ్బందులు చేస్తుంది. ఇది చూసుకోండి. 9/9
బాగుంటుంది కానీ గర్వాన్ని తలకెక్కిస్తుంది. ఈ 9లో వాళ్ళు ఎక్కువ పొలిటికల్లో ఉంటారు. 9 డైరెక్ట్ ఉన్న వాళ్ళు 18, 17 వాళ్ళు పొలిటికల్లో ఉంటారు. బాగా తలకెక్కించి ఇబ్బందులు పెట్టి దూరం చేస్తుంది. ఇది కూడా మంచిది కదా. ఆస్తులు ఇవన్నీ ఉంటాయి కానీ బాగా ఇబ్బందులు పడతారు. దయచేసి రీమ్యారేజ్ మరి 19 కదా, దీంట్లో కూడా 9 ఉంది కదా, ఎక్కేదంటే 1 ఉంది కదా తోడు. రాజు తోడుంటే రాజు ఏంటి ఎప్పుడు కూడా జిజ్ఞాసతో ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రజలతో మంచి కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా అలాగే అవుతాము, ఆస్తులను కూడా సంపాదిస్తుంది. అందుకే 19 పవర్. ఇప్పుడు మల్లారెడ్డి గారు అలాని కాదు సార్, ఇప్పుడు ఏంటంటే మనం 7, 8, 9 వాటికి సంబంధించిన ఆ కోడ్స్ లో మ్యారేజ్ చేసుకున్నా లేదా డెస్టినీ నెంబర్స్ ఇవి వచ్చినా మీరు క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్ ఇది తీసేసి సార్ అసలు ఈ ఆగస్టు 19th అంటే 19 అంటే 1 డెస్టినీ నెంబర్ ఎంత వస్తుంది కంప్లీట్ యాడ్ చేస్తే అదంతా చూసి చెప్తాను. అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఆ క్లారిటీ ఇస్తారా? ఇస్తాం. ఇప్పుడు 19 ఈ మ్యారేజ్ డేట్లు ప్రాబ్లం ఉన్నాయి కదా. ఈ 19/8/2026 ఇక్కడ ఇది కోడ్ చూడండి. ఇది మనం అన్ని కోడ్స్ చూసాం కదా. 1 + 9 1 అవుతుంది. 8 2 2 6 మళ్ళీ 1 అవుతుంది. మీరు వేసుకోండి ఒకసారి. 1 8 9 మళ్ళీ 1 ఇవంతా చేస్తే 10 వస్తుంది. 1 కదా. ఈ డేట్ ఏంది 1 + 9 1 అవుతుంది. దీన్ని 1/1 కోడ్ అంటాం. ఈ 1/1 కోడ్ అంటే ఇక్కడ 1 పవర్ 9 పవర్ ఉంది డేట్లో. ఇక్కడ డెస్టినీ మొత్తం కూడా 1 ఉంది. అంటే రాజు ఆలోచన ఎలా ఉంటుంది, ఎప్పుడు నా ప్రజలు బాగుండాలి, నాకు డబ్బు ఉండాలి, ప్రజలందరూ పాలించాలి, ఇదంతా ఉంటుంది రాజు గుణం. అంటే వాళ్ళకు మన దగ్గర డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, ప్రజలకు ఇచ్చేంత కూడా ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా ఏది చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సార్ మరి అలా అయితే మొన్న ఆగస్ట్ అంటే ఫస్ట్ కూడా ఉంది కదా, ఫస్ట్ ఏంటంటే ఆషాఢ మాసం వస్తుంది, చేసుకోవచ్చు. న్యూమరాలజీలో చేసుకోవచ్చు. న్యూమరాలజీలో ఏ మాసం వచ్చినా సరే, ఆస్ట్రాలజీలో ఎలాంటిది వచ్చినా సరే, అష్టమి వచ్చినా అమావాస్య వచ్చినా మనం చెయ్యం కదా, ఆ రోజు కూడా చేసుకోవచ్చు, మంగళవారం కూడా చేసుకోవచ్చు. మనకిక్కడ డేట్ ఇంపార్టెంట్. మనము తిథుల ప్రకారమేగా పాత పెళ్ళిళ్ళు చేసుకుంది, ఎందుకు సక్సెస్ లేకుండా పోతున్నాం? ఈ కోడ్స్ ప్రకారం వస్తుంది కాబట్టి అది తిథికి సంబంధం లేదు, వారానికి సంబంధం లేదు, నక్షత్రానికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ డేట్ ఏ రోజు మంచిది వస్తుందో ఆ రోజు. ఈ రోజు ఏంటంటే 19th రోజున శ్రావణ మాసంలో వచ్చింది. అది కాక 19 పవర్ 1 9 2 పవర్స్ ఉన్నాయి. 1 10 కూడా చేసుకోవచ్చు. ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నా చేసుకోండి. ఏదైనా ఉంటే ఆషాఢ మాసం అని కానీ ఏది ఆగొద్దు. శ్రావణ మాసంలో మనకు పర్ఫెక్ట్. ఒకవేళ శ్రావణ మాసం దాటుతుంది అంటే 19 ఎట్లయినా పెట్టేవాడిని నేను. 19 పెట్టమని 1 10 ఏదో ఒకటి పెట్టేటోళ్ళం. 28 వేస్ట్. 28 ఎందుకు వేస్ట్ అంటే 2 + 8 ఇది కూడా శ్రావణ మాసంలో వచ్చింది. చంద్రుడు మనస్కారకుడు, డబ్బులు ఇప్పిస్తాడు. 8 కష్టాలు తెప్పిస్తుంది, మంచిది కాదు. ఇది ఓపెనింగ్స్ కానీ దేనికి పనికిరాదు. ఇది ఓన్లీ ఆ రోజు ఏదన్నా చిన్న చిన్న మన ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలకి పని చేస్తుంది. ఎప్పుడు కూడా కష్టపెట్టిస్తుంది 28. అంటే అలా ఒక్క నెంబర్ కూడా చూసుకోవాలి. మన జనరల్ గా 28 అంటే 1 వస్తుంది కదా అనుకుంటాం. అట్లా చూడొద్దు, రెండు చూసుకోవాలి. 1 9 ప్లస్ ఇలా చూసుకొని ఆ డేటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. వేరే డేట్స్ ఆ రోజు మళ్ళీ ప్రతి నెల వస్తే కోడ్ సరిపోదు కదా. ఇప్పుడు మనం కోడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది 1/1 1/1 1/6 1/9 ఈ 3 డేట్సే పర్ఫెక్ట్ గా ఉంటాయి. మరి ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఉండవు? లేదు, నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే 7 గుణం ఏంటి నేను చెప్పింది మీకు, అంటే 2027 7th మంత్ లో వస్తుంది. అది 7th మంత్ లో 2027 వస్తుంది. 19 పెట్టుకున్నా కూడా వేస్ట్. అంటే ఈ కోడ్ అప్పుడు వస్తుంది. ఈ కోడ్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 7th మంత్ లో వస్తుంది, 2027 లో వస్తుంది. అసలు మ్యారేజ్ డేట్ కి 7 అనే నంబరే కనిపించొద్దు. మ్యారేజ్ డేట్ ఎక్కడ కనిపించొద్దు. మ్యారేజ్ డేట్ లో 8 ఉన్నా పర్లేదు, మెడల్ వంచి పని చేపిస్తుంది. కానీ 7 వల్ల రిలేషన్షిప్, భార్యాభర్త రిలేషన్షిప్ ఏది కూడా పని చేయదు. కాబట్టి అందుకు 7 అనేది మ్యారేజ్ డేట్ లో పనికిరాదు. మళ్ళీ 2028 లో బాగుంది, ఫిబ్రవరిలో అట్లా వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. అందుకని ఈ కోడ్స్ చూసుకొని మీవి కూడా ఇలా ఉంటే ఖచ్చితంగా చూసుకొని ఈ రీమ్యారేజ్ చేసుకోమని మరీ చెప్తున్నా. నేను బలవంతం చేస్తున్నా అనుకోకండి.
మీ లైఫ్ సెట్ చేసుకోవడానికి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే సార్ అయితే కనుక డెస్టినీ పరంగా కూడా ఎలా ఉంటుంది, ఎలా కోడ్స్ చూసుకోవాలో ఫస్ట్ మీ మ్యారేజ్ డేట్ తీసుకోండి, అలాగే టోటల్ చేసి డెస్టినీ కోడ్ కూడా తీసుకుని సార్ చెప్పినట్లు మీ లైఫ్ ఉందా లేదా మీరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు కనుక ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే కనుక ఒక్కసారి సార్ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ ఇస్తున్నాము. సో సార్తో మాట్లాడి అన్ని విషయాలు కనుక్కుని ఆగస్టు 19న జరిగే రీమ్యారేజ్లో అయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ధన్యవాదాలు. నమస్తే సార్.